గారు వారితో మాట్లాడదాం. పుణ్యశైలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో లోకల్ బాడీ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా క్యాడర్ని, నాయకుల్ని సిద్ధం చేస్తున్నారా లేకపోతే భయపెడుతున్నారా? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకు, రాజ్ న్యూస్ వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, ఇందాక అనలిస్ట్ గారు చాలా బాగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి వక్రభాష్యం చాలా గొప్పగా చెప్పారు. కానీ సార్, మా పార్టీ అధినేత మాకేం చెప్పాలి, మాకేమి ఏ రకంగా దిశ నిర్దేశించాలి అని కృష్ణాంజనేయులు గారిని ఎవరు సలహాలు అడగలేదు సార్. ఇదైతే వాస్తవం. అనలిస్ట్ కాబట్టి వారు చెప్పారండి సజెషన్స్ మీకు. సార్, అనలిస్ట్ అయినా కూడా అనలిస్ట్ గారుగా చెప్పాలి సార్. ఒక పార్టీని మీదేసుకుని మాట్లాడే వ్యక్తిగా మాట్లాడకూడదు. నాకైతే అదే అనిపించింది. అయితే సార్, నేనైతే వారి మాటలకు నేనైతే ఇంతవరకు అడ్డం రాలేదు. వారి ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా విన్నాను కాబట్టి నా ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా వినాలా. సార్, ఇప్పుడు మా నాయకుడు మేనిఫెస్టోని భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్గా దాన్ని భావించి ఖచ్చితంగా మనం మరి దాన్ని అమలు చేశాము అని ధైర్యంగా చెప్పాలి. సిద్ధం సభలు అని చెప్పారు. సిద్ధం సభల్లో అయినా, ఇప్పుడైనా, ఈ రోజైనా సూపర్ 6 సూపర్ ఫట్ అన్నంత దారుణంగా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్ళాల. అద్భుతంగా వెళ్ళింది. ఆ మేనిఫెస్టోని ప్రజల వద్దకే ప్రభుత్వం అనేటటువంటి కాన్సెప్ట్లో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్లు వాళ్లే కదా ఇచ్చేసింది అండి. అసలు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం 10,000 ఇస్తామని డప్పు కొట్టి వచ్చిన తర్వాత వ్యవస్థే లేదు అని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. మరి ఆ మాటలు మరి మీకు తెలియదే. గోని సంచులకి ఎత్తుకునే ఉద్యోగాలు అని అడిగారు. మరి ఆ గోని సంచులు ఎత్తుకునే ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజున మరి కూటమి ప్రభుత్వానికి మరి ధైర్యం లేదు, సాహసం లేదు. ఏం మాట్లాడతారు సార్, నాకు అర్థం కాదు. ఈ రోజు ఆయన చెప్తా ఉన్నారు సిపిఎస్ ఏమన్నా రద్దు చేశాడా, ఇంకా ఇతరత్ర 2-3 విషయాలు. ఏ గవర్నమెంట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే ఈ రోజుకి ఆయన్ని తలుచుకోగానే గుర్తొచ్చేటటువంటి ఒక పథకం టక్కుని చెప్పాలా. మేం చెప్తాం గౌరవంగా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పగానే ఒక పథకం టక్కుని గుర్తుకు రావాలి. చెప్పండి. ఓకే, మేం చెప్తాం. సో కాబట్టి నవరత్నాలు అనేటటువంటి ఒక స్కీమ్ లో నేను అంటే ఆయన బటన్ నొక్కటం అని కూడా ఒక వ్యంగ్యంగా ఓ మాట మాట్లాడారు. ఆ బటన్ నొక్కే దమ్ము ఉండాల. ఆ బటన్ నొక్కే దమ్ము లేక 2 ఏళ్లలోనే 3,30,000 కోట్ల రూపాయల అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి అప్పే మరి 2 ఏళ్లలో చేసింది కాక సూపర్ 6 అమలకి మరి అచ్చెన్నాయుడు గారు ఒక రకంగా, సీఎం గారు ఒక రకంగా, డిప్యూటీ సీఎం గారు ఒక రకంగా, మరి ఎలక్షన్స్ కి ముందు ఏదో అనుకున్నాం, ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఖజానా చూస్తే మరి గుండెలు అవిసిపోతా ఉన్నాయి, ఏమీ చెయ్యలేకపోతున్నాం. ఈ మాటలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలే. ఆయన దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడే. ఇందాక ఇంకోటి కూడా అన్నారు ఆయన, అంటే అసలు అందుబాటులో ఉండాలి కదా. అసలు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అందుబాటులో లేడండి? వారానికి 4 రోజులు విజయవాడలో అందుబాటులో ఉండి ప్రతి సమస్య మీద స్పందిస్తుంటేనే కూటమి వాళ్ళ కూసాలు కదులుతున్నాయి. మరి వీరు చెప్పాలి మళ్ళా ప్రజల డబ్బుతో వారాంతాలు వీకెండ్లు వెళ్తా ఉన్నారు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు హైదరాబాదులు ప్రజల సొమ్ముతో. ఆయన సొమ్ముతో ఆయన బెంగళూరు వెళ్తున్నారు. ఆయన కుటుంబం లేదా? ఆయన కుటుంబాన్ని చూసుకోక్కర్లేదా? ఆయన పని పాట చూసుకోక్కర్లేదా? అంతకు మించే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఆయన. మనం ఏదో చెప్పేసేస్తే అదేదో అయిపోతుంది అన్నట్టుగా అనుకుంటే చాలా ఇది సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారే నయం అని గ్రౌండ్ లెవెల్లో, ఎందుకంటే ఇక్కడ 2 సార్లుగా కార్పొరేటర్గా గెలవటం కావచ్చు, ప్రజలతో ఈ రోజుకి మేము ఆ లెవెల్లో మేము అక్కడ ప్రజలతో మేము మమేకం అవుతూ ప్రజల్లోకి మేము వెళ్తూ ఉండటం కావచ్చు. కృష్ణాంజనేయులు సార్ని మాతో రమ్మనమని చెప్పండి, మేము తీసుకెళ్తాం మా వార్డుల్లోకి. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులకి ఇంపుగా వినిపిస్తాం. మాట్లాడమని చెప్పండి, వచ్చి అనలిస్ట్ గా గొప్ప విశ్లేషించమని చెప్పండి. పుణ్యశీలి గారు, మీరు మీ వార్డులోకి తీసుకెళ్తాను కదా, ఏ నియోజకవర్గం, ఎక్కడ, ఏ కార్పొరేషన్? సార్, మాది విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిది. ఓకేనా? కాదు పుణ్యశీలి గారు, విజయవాడ వెస్ట్, మీరు విజయవాడ వెస్ట్ అన్నారు కాబట్టి నేను మాట్లాడాలనుకుంటున్నాను, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా.
గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడి కన్నా ఇప్పుడు సుజనా చౌదరి గారు ప్రతి వార్డుకి ఒక ఆయన తరపు నుంచి ఒక పర్సన్ పెట్టి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మెడికల్ ఎమర్జెన్సీ అని కూడా విత్ ఇన్ మినిట్స్లో వాళ్ళ టీం కానీ వారు కానీ స్పందించట్లేదా సుజనా చౌదరి గారు? సార్ ఒక్క మాట సార్, ఉమ్, అందుబాటులో ఉండాలి అనే విషయం గురించి కృష్ణాంజనేయులు సార్ ఇప్పుడే కదా చెప్పారు. ఓకే. అసలు సుజనా చౌదరి గారిని మీరు గనక చూస్తే నెలలో కనీసం 5 రోజులు కూడా విజయవాడలో వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసినటువంటి ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరు. ఓకే. ఇది మేము ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మా నియోజకవర్గం గురించి మా గౌరవ ఎమ్మెల్యే గురించి మాకు తెలుసు. అది నేనేమి కహానీ కబుర్లు అయితే చెప్పట్లే. అంటే ఆయన లేకపోయినా కూడా పనులు జరుగుతున్నాయా లేదా మేడం? సార్ ఒక్క మాట, ఏం పనులు సార్ నాకు అర్థం కాదు. ఆయన ఒక ట్రస్ట్ పెట్టుకున్నారు సార్. ఆ ట్రస్ట్ కి మీకు ఇంకా తెలియదు సార్, ఒక ఆయన వచ్చి ఎలక్ట్ అయిన దగ్గర నుంచి అంటే 2024 కదా సార్, అప్పటికి అంటే మేము ఈ సంవత్సరం 2026 మార్చి 17న మా సెకండ్ టర్మ్ అనేది పూర్తయింది యాజ్ ఏ కార్పొరేటర్స్ మాది. ఆయన అంటే ఆయన బీజేపీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా అంటే కొంతమంది టీడీపీ అలా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సార్, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్స్ కదా. సో ఆయన ఏం చేశారు, ఆ ట్రస్ట్ తరపున కొంతమంది సుజనా వాలంటీర్స్ అనుకుంటూ పెట్టి కార్పొరేటర్స్ ని డిగ్రేడ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతో